హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో హెయిర్ ఆయిల్ వీడియో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే ఒత్తైన పొడవైన జుట్టుకైతే కంపల్సరీ గ్యారంటీ అండి. మనం నార్మల్గా హెయిర్ ఆయిల్ రాసుకునే కన్నా ఇలా మనం ఇంట్లో దొరికే వాటితోనే మన హెయిర్ ఆయిల్ని డిఫరెంట్గా మార్చుకొని మనం అప్లై చేసుకుంటే మన జుట్టుకు చాలా మంచిది. దానికోసం అయితే నేను మందార పువ్వులు, మందారం ఆకులు, కరివేపాకు, మెంతులు, ఇంకా ఇది గుంటగలగరాకండి. ఇదైతే బయట ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఇది మీ ఆప్షన్ వేయకపోయినా పర్వాలేదు, బ్రింగ్రాస్ పౌడర్ అంటారు. నెక్స్ట్ అయితే ఒక ఫుల్ పారాచ్యూట్ డబ్బా అయితే తీసుకున్నానండి. మనం ఇంట్లో పట్టించుకున్న కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిదన్నమాట. కానీ అలా చేయలేం కాబట్టి మనం పారాచ్యూట్ ఆయిల్లో ఇవన్నీ మిక్స్ చేసి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే మనకి ఇవన్నీ సెన్సిటివ్ ఐటమ్స్ కదండి, త్వరగా హీట్కి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఈ గిన్నెలో అయితే మొత్తం ఆయిల్ మొత్తం అయితే వేసేసుకొని సిమ్లోనే ఉంచాలండి, లో ఫ్లేమ్లోనే. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్క ఐటెం అయితే ఇందులో వేసుకోవాలి. ముందుగా అయితే నేను లీవ్స్ అయితే వేసుకున్నానండి, మందారం ఆకులు వేసుకొని. తర్వాత పువ్వులకైతే వెనకాల గ్రీన్ ఉంటాయి కదా, అవి తీసేసి వేసుకోవాలి. ఇవైతే ఎండలో ఎండబెట్టి కూడా వేసుకుంటారనమాట. అలా ఏం అవసరం లేదండి, ఇలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కరివేపాకు ఇంకా మెంతులు కూడా యాడ్ చేసుకొని ఆ బ్రింగ్రాస్ పౌడర్ అయితే స్టవ్ ఆఫ్ చేసే ముందు అయితే కొంచెం యాడ్ చేస్తే సరిపోతుందండి. అదైతే మీ ఆప్షన్ అనమాట. అది వేసుకోకపోయినా దాని ప్లేస్లో మనం ఉసిరికాయ వేసుకోవచ్చు, కలబంద వేసుకోవచ్చు, ఇంకా చాలా ఐటమ్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. ఇవేంటంటే ఆయిల్లో అస్సలు మాడిపోకూడదండి, కానీ కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. ఈ లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ అయితే ఇలా క్రిస్పీగా అయిపోతాయండి. అలా అయితే మొత్తం ఆయిల్లోకి వాటికున్న పోషకాలన్నీ అయితే జుట్టుకి మనకి యూజ్ అయ్యేవన్నీ బాగా అయితే మిక్స్ అవుతాయండి. కొంచెం క్రిస్పీగా అయితే ఇవన్నీ ఫ్రై అయిపోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అయితే లో ఫ్లేమ్ అది కూడా మనం చిన్న బర్నర్ మీద పెట్టుకుంటే కరెక్ట్గా అయితే బాయిల్ అవుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే చక్కగా బాయిల్ చేసుకోవచ్చు. లాస్ట్లో అయితే నేను ఈ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఈ విధంగా అయితే కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఉంటుందండి. కొంచెం పౌడర్ అయితే నేను యాడ్ చేశాను. మీకు అవసరం లేకపోతే అయితే యాడ్ చేసుకోనక్కర్లేదు. ఇదేంటంటే మొత్తం ఆయిల్ అంతా పైకైతే తేరిపోతుందండి, అడుక్కు మాత్రం ఇవన్నీ ఈ ఈ లీవ్స్ ఇవన్నీ అయితే అడుక్కు చేరుకొని ఆయిల్ పైకి తేలిపోతుందన్నమాట. ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని వైట్ క్లాత్ అయితే ఇలా పెట్టుకొని ఇందులో అయితే ఫిల్టర్ చేసేసుకోవడమే ఆయిల్ మొత్తాన్ని. చూడండి, ఈ విధంగా అయితే క్లాత్ పెట్టుకొని ఫిల్టర్ చేసేసుకుంటే మనకైతే ఆయిల్ అంతా రెడీ అయిపోయినట్టే. మనం ఓవర్ నైట్ రాసుకొని ఒక నైట్ అంతా చక్కగా ఇది ఆయిల్ పట్టించుకొని మార్నింగ్కే మనం హెడ్ బాత్ చేస్తే జుట్టు అయితే చాలా సిల్కీగా ఉంటుందండి. మేము వాడుతున్నాం ఇదే అనమాట, అందుకే చెప్తున్నాను. ఇందులో మనకు ఉసిరికాయలు, కలబంద, మనకి ఇంకా తెలుసు కదా హెయిర్ కోసం ఏవైతే మనకి పోషకాలను ఇస్తాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మనం నార్మల్గా కొబ్బరి నూనె రాసుకునే బదులు ఈ విధంగా యాడ్ చేసుకొని మన ఇంట్లో దొరికేవే యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకొని స్టోర్ చేసుకొని రాసుకున్నట్టయితే మన హెయిర్కి చాలా మంచిది కదా. నా ఉద్దేశం అయితే అదనమాట. చూడండి, ఈ విధంగా క్లాత్ ఈ విధంగా తీసి ఇలా పిండేసినట్టయితే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. మనం ఇందులో బ్రింగ్రాస్ పౌడర్ యాడ్ చేయడం వల్ల అలా బ్లాక్ అయితే వచ్చిందండి. అదంతా మనకి ఆయిల్ అంతా అడుక్కు అయితే వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే దీన్ని స్టోర్ చేసుకోవడానికి అది మన ఇష్టం, వేరే మనకి బాటిల్ ఉంటే అందులో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. మనకి పారాచ్యూట్ ఆయిల్కి పైన నాబ్ ఉంటుంది కదా, అదైతే ఫిట్ అయి ఉంటుంది. ఆ హోల్లో మనం టర్న్ స్క్రూ లాంటిది పెట్టి ఇలా జస్ట్ బెండ్ చేస్తే అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. చక్కగా మనం అదే డబ్బాలో ఈ ఆయిల్ మొత్తం స్టోర్ చేసుకొని ఈ విధంగా హ్యాపీగా డైలీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్ మళ్ళీ ఎలా ఫిట్ చేయాలో చెప్తాను చూడండి.
ఈ వీడియోలో ఈ టిప్ కూడా నేను షేర్ చేస్తున్నాను. చూడండి ఇదైతే పట్టదు. మనం ఓపెన్ చేసాం కదా, జస్ట్ ఒక్కసారి ఇలా కొడితే అది లాక్ అయిపోద్ది. చూసారా? అంతే, ఇంకా మరి అది ఓపెన్ అవ్వదండి. యాజ్ యూజువల్ మనకి పారాచ్యూట్ డబ్బా ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే మళ్ళీ ఈ మూత అయితే ఫిట్ అయిపోతుంది. అంతే అండి, హెయిర్ ఆయిల్ రెడీ. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.